ఇక తరువాత స్థానంలో బెర్ముడా పెట్రెల్ అనే పక్షి. ఇది దాదాపు 300 ఏళ్ల పాటు ఈ భూమి మీద నుంచి కనుమరుగైపోయిందని మనుషులు నమ్మారు. కానీ అసలు నిజం వేరేలా ఉంది. 1600వ సంవత్సరంలో ఇంగ్లీష్ సెటిలర్స్ బెర్ముడా ఐలాండ్స్కి వచ్చారు. అప్పుడే ఈ పక్షులను మొదటిసారిగా డిస్కవర్ చేశారు. కానీ ఆ తర్వాత మనుషులు ఎప్పుడూ చేసే పొరపాటే మళ్లీ చేస్తారు. ఆ ఇంగ్లీష్ సెటిలర్స్ ఈ పక్షుల్ని విపరీతంగా వేటాడారు. రీసెర్చ్ ప్రకారం 1600కి ముందు, అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు, ఈ పక్షుల పాపులేషన్ మిలియన్స్లో ఉండేది. కానీ 1620 నాటికి, అంటే కేవలం 20 ఏళ్ల వ్యవధిలోనే మనుషులు వీటిని తుడిచిపెట్టేశారు. కానీ ఒక పేరు ముందు ఎక్స్టింక్ట్ అని పెట్టినంత మాత్రాన ఆ జంతువులు అంతరించిపోవని కథ. కానీ సరిగ్గా 300 ఏళ్లు గడిచాక 1951లో బెర్ముడా పెట్రెల్ను బెర్ముడా ఐలాండ్స్ ప్రాంతంలో మళ్లీ చూశారు. లూయిస్ మాబ్రే అనే బర్ముడియన్ నేచరలిస్ట్, అలాగే రాబర్ట్ కుష్మన్ మర్ఫీ అనే అమెరికన్ ఆర్నిథాలజిస్ట్ ఈ పక్షిని రీడిస్కవర్ చేశారు. 300 ఏళ్ల తర్వాత ఈ పక్షి మళ్లీ కనిపించిన క్షణాలవి. ఇక తర్వాతి స్థానంలో జవాన్ టైగర్ ఉంది. ఇది జవాన్లోని ఇండోనేషియన్ ఐలాండ్లో నివసించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ టైగర్ను మొదటిసారిగా 1844లో డిస్కవర్ చేశారు. ఈ పులి 8 అడుగుల పొడవు, 150 కేజీల బరువు ఉంటుంది. ఈ పులిని చివరిసారిగా 1980లో చూశారు. ఆ తర్వాత 2008 వరకు దీని గురించి ఎలాంటి ఆచూకీ దొరక్కపోవడంతో IUCN దీన్ని ఎక్స్టింక్ట్ అయిన జంతువుల లిస్టులో చేర్చింది. కానీ 15 ఏళ్లు గడిచాక 2024లో జరిగిన ఒక స్టడీ, అలాగే రీసెర్చ్లో కొన్ని ఆసక్తికరమైన ప్రూఫ్స్ దొరికాయి. అవి జవాన్ టైగర్ ఇంకా బ్రతికే ఉందన్న విషయాన్ని సూచిస్తున్నాయి.